Hello everyone, welcome back to my other video channel. కొత్త కోసం make sure subscribe to my channel and పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టర్న్ ఆన్ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టండి. నేను ఎప్పుడు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంది. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఈ వీడియో చాలా మంది స్టూడెంట్స్ కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోని. అండ్ ఎవరైనా యూకేకి వస్తున్నారంటే నా ఛానల్ ఇంకా రియాలిటీ వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి అయితే చెక్అౌట్ అయితే చేయండి. ముచ్చట్లు ఎక్కువ అవుతున్నాయి కానీ ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు మెసేజ్ చేయొచ్చు పర్సనల్గా ఏమన్నా అడగాలంటే. సో యూ కెన్ కమ్ అండ్ ఆస్క్ మీ ఇన్ ద ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ డౌన్. ముచ్చట్లు ఎక్కువైనా ఇంకా లెట్స్ రోల్ ఇన్ టు ద వీడియో. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ యూకేకి వచ్చి ఐటీ బ్యాక్గ్రౌండ్ చదువుతారు మాస్టర్స్ డిగ్రీ. సో హౌ ఇట్స్ పాసిబుల్ అండ్ హౌ యూ గోనా బి ఎఫెక్ట్. సో ఎలా ఉంటుంది ఏంది ముచ్చట అయితే మొత్తం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నాన్ ఐటీ వాళ్ళు స్టూడెంట్స్ లైక్ బిజినెస్ డిగ్రీస్ లైక్ ఫైనాన్స్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్, ఇంకా ఎక్సెట్రా కోర్సెస్ అయితే చదువుతారు బిజినెస్ డిగ్రీస్ గురించి మాట్లాడితే. అండ్ నాన్ ఐటీ బీటెక్ కోర్సెస్ మాట్లాడితే మెకానికల్, ఈసీ, ట్రిప్లీ, ఆటోమొబైల్స్, ఇంకా చాలా కోర్సెస్ అయితే ఉంటాయి బీటెక్ లో. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ యూకేకి మాస్టర్స్ చేయడానికి వస్తారు. కానీ ఆ కోర్స్ ఏముంటది అంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్కింగ్ ఇలాంటి కోర్సెస్ అయితే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే అబ్రాడ్ లో ఇలాంటి కోర్సెస్ కి చాలా మంచి జాబ్స్ అయితే ఉంటాయి. సో బెటర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి వెన్ కంపేర్ టు అదర్ కోర్సెస్ అని. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ రియల్ గా వాళ్ళకి అంత ప్యాషనెట్ గా ఉన్నారు. సో అంత నాలెడ్జ్ అయితే ఉన్నది. సో ఐటీకి షిఫ్ట్ అవుతా అని అనుకుంటా అంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు డూ సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్. ముందే వాళ్ళు మొత్తం నాలెడ్జ్ అయితే తెలుసుకోవాలి రిగార్డింగ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కోర్సెస్. సో ఐటీ కోర్సెస్ ముందే వాళ్ళకి తెలిసి ఉండాలి. అసలు సిఎస్సి ఏంటిది, కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎన్నో ఉంటాయి. అండ్ బేసిక్ థింగ్స్, కనీసం బేసిక్ థింగ్స్ అన్న తెలిసి ఉండాలి. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ ఐటీకి షిఫ్ట్ అవుతుంటారా అంటే సర్టిఫికేషన్స్, యూట్యూబ్లో వీడియోస్ చాలా ఛానల్స్లో అయితే ఉన్నాయి. సో ఏ కోర్సెస్, ఏ మాడ్యూల్స్, సర్టిఫికేషన్స్ కూడా యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు గంటల కొద్దీ. సో అవి అన్నీ వినాలి. సో నాలెడ్జ్ మెయిన్లీ, మీరు నాన్ ఐటీ వాళ్ళు ఐటీకి షిఫ్ట్ అవుతున్నా అంటే మెయిన్లీ నాలెడ్జ్ ఈజ్ డివైన్. సో నాలెడ్జ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. నాన్ ఐటీ వాళ్ళు ఐటీకి వస్తున్నారంటే సర్టిఫికేషన్స్ చేయాలి, ఇంటర్న్షిప్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఇవి చేస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వాళ్ళు ఏమో చదువుతారు, బ్యాంకింగ్, ఫినాన్స్, ఏదో టాక్సేషన్, చెక్ బుక్, పాస్బుక్ లాంటివి ఏమో చదువుకుంటారు. సో ఐటీ చదువుతా అంటే మినిమం వాళ్ళకి తెలియదు అసలు ఏమేం కోర్సెస్ ఉంటాయి, ఏమేం సబ్జెక్టులు ఉంటాయి. సో నార్మల్గా అసలు వాళ్ళకి ఏం తెలియదు. జస్ట్ దే ఫాలో ద కన్సల్టెన్సీ థింగ్స్. సో కన్సల్టెన్సీ అని ఏమంటాడు, నువ్వు నాన్ ఐటీ చదివినావు, ఐటీ చదివితే నీకు డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. సో ఏం కాదు, పోతే అన్నీ సెట్ అవుతాయి. సో పైసలు పెట్టు, ఒక 2 years నువ్వు అక్కడ కష్టపడ్డావు అనుకో, డెఫినెట్లీ యూ విల్ అర్న్ లాక్స్ ఆఫ్ మనీ. మాస్టర్స్ అయిపోగానే నీకు జాబ్ క్రాక్ అయిపోతుంది, జాబ్ ల్యాండ్ అయిపోతుంది డెఫినెట్గా. సో నాన్ ఐటీ వాళ్ళు కూడా ఐటీకి చూస్ చేసుకుంటే బెటర్ ఆప్షన్స్ ఉంటాయని వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు ఇలా గైడ్ అయితే చేసుకుంటా అంటారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ, ఇదైతే నేను చెప్తా. ఇఫ్ నాన్ ఐటీ స్టూడెంట్ కమింగ్ టు యూకే విత్ ఐటీ మాస్టర్స్ కోర్స్, మీరైతే మీకు డెఫినెట్లీ సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అండ్ కోర్సెస్ ఇవన్నీ మీకు ముందే తెలిసి ఉండాలి. అండ్ లిటరలీ మీకు మాస్టర్స్లో ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, సో ఆ మాడ్యూల్స్ అన్నీ మీరు ఆల్రెడీ ఇండియాలో ఫినిష్ చేసుకొని అయితే రండి. ఎందుకంటే ఇక్కడ కొత్తగా వచ్చి మళ్ళీ తెల్లముఖం వేసుకున్నారు అనుకో, ఏం అర్థం కాదు మీకు. యూనివర్సిటీ ఫీజు కట్టి వేస్ట్, ఈ టైం వేస్ట్ చేసుకోకండి. మీకు ముందే నాలెడ్జ్ అయితే ఉండాలి. నాన్ ఐటీ స్టూడెంట్స్ మెయిన్లీ వాళ్ళకే చెప్తున్నా, దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఐటీలో ఏముంటుంది, అసలు ఏ మాడ్యూల్స్ ఉంటాయి కూడా తెలియదు. ఎందుకంటే మాస్టర్స్ అటు ఇటు చేసి పాస్ అయిపోతారు, బయట అసైన్మెంట్స్ రాపించుకొని ఎట్లయినా పాస్ అవుతారు. బట్ ఆ మాస్టర్స్ డిగ్రీ మీకు ఏం హెల్ప్ అవ్వదు. ఇప్పుడు ఆ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ లేదు, మీ దగ్గర నాలెడ్జ్ లేదంటే యూ కాంట్ క్రాక్ ఏ జాబ్. మీకు చిన్న జాబ్ కూడా ఇవ్వలేరు. సో మీరు ఈ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిళ్ళు, మా పక్కింటి ఆంటీ వాళ్ళ కూతురు పోయి మంచిగా చదువుతా నాన్ ఐటీ, బట్ షీఈస్ డన్ ఐటీ కోర్స్, ఆమె బాగానే ఉన్నదంటే ఎవరు ఇజ్జత్ తీసుకోరు భయ్యా, చెప్తున్నా కదా. వాళ్ళ బిడ్డ చదువుతలేదు, వాళ్ళ బిడ్డ ఫెయిల్ అయింది, వాళ్ళ బిడ్డ అదైందని ఎవరు చెప్పుకోరు, గొప్పలు చెప్పుకుంటారు. ఇదైతే గుర్తుపెట్టుకో. సో నువ్వు అది పోయింది, వీడు పోయింది అన్నట్టు కాకుండా నాన్ ఐటీ నుంచి మీరు కెరియర్ షిఫ్ట్ చేసుకుంటున్నారంటే ఐటీ సైడ్కి మీకు ముందే అన్నీ తెలిసి ఉండాలి. సో ఐటీ ఫీల్డ్లో ఏమేమి కోర్సులు ఉంటాయి, ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, సో ఆ కోర్సులో నువ్వు ఏం చదువుకోవాలి, అక్కడికి పోయి నేను ఏం వీక్తానో అన్నీ నీకు ముందే తెలిసి ఉండాలి. నీకు ఇవన్నీ ముచ్చట ఎవరు చెప్పరు. కన్సల్టెన్సీ అన్న అంటావా, వాడి బిజినెస్ వాడు ఉన్నాడు. దే ఆర్ నాట్ టు గివ్ యూ ఫ్రీ అడ్వైసెస్, దే ఆర్ డూయింగ్ క్లయింట్ బిజినెస్. మీరు స్టూడెంట్ లా ట్రీట్ చేయరు వాళ్ళు, ఎప్పుడు నిన్ను ఒక క్లయింట్ లాగానే చూస్ చేస్తారు. వాళ్ళకు మంచి యూనివర్సిటీ నుంచి కమిషన్లు వస్తాయి, వాని లైఫ్ వాడు చూసుకుంటాను, నీ లైఫ్ నువ్వు చూసుకోవాలంటే యూ హ్యావ్ టు డూ ఏ ప్రాపర్ రీసెర్చ్. నువ్వు ప్యాషనెట్ కూడా ఉండాలి. ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళు ఐటీకి షిఫ్ట్ అవుతున్నారంటే యూ హ్యావ్ టు బి సో ప్యాషనెట్. సో నేను నా కెరియర్లో నేను పెద్ద బ్రేక్ త్రూ చేస్తున్నా అంటే
నీకు అన్ని తెలిసి ఉండాలి. సో నేను కావాలనే నేను నా 100% హార్ట్ఫుల్గా నేను కోర్సు చేంజ్ అవుతున్నా, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషనెట్గా ఉన్నా, కన్సిస్టెంట్గా దీని మీద వర్క్ చేస్తా అన్నప్పుడే యూ హ్యావ్ టు చూజ్ ఐటీ సైడ్. లేదు నేను నాన్ ఐటీ సైడ్ నుంచి నేను ఐటీ సైడ్కి వస్తా, వీడు ఎప్పుడేంది ఈ కన్సల్టెన్సీ అన్న నాకు హెల్ప్ చేస్తాడు, పార్ట్ టైం వస్తుంది, ఏదో ఒకటి చేసుకుంటా అంటే ఇక నీ కర్మరా బాబు. నీకు ఇలాంటి వాడు చెప్పేటోడు అయితే ఎవరు దొరకడు, దట్ ఫర్ షూర్. మీరు ఐటీ సైడ్కి వస్తున్నారంటే ప్రతిదీ పిన్ టు పిన్ అయితే ప్లాన్ చేసుకోండి. నాన్ ఐటీ వాళ్ళ స్టూడెంట్స్కి అయితే చెప్తున్నా, నాన్ ఐటీ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతా అంటారు. దే విల్ గెట్ నాట్ ఏ మాస్టర్స్ డిగ్రీ, దే విల్ గెట్ ఓన్లీ పీజీ డిప్లొమా. ఫెయిల్ అయిపోతారు. మాస్టర్స్కి వచ్చి మీరు ఎంతన్నా చేయండి, సో మీరు ఫెయిల్ అయిన అనుకో ఆ పెట్టిన టైము, ఆ పెట్టిన పైసలు ఎప్పుడు రిటర్న్ బ్యాక్ అవ్వవు. చాలా రిగ్రెట్ అయితే అవుతారు ఎందుకు తీసుకున్నా అని. 1-2 సార్లు అయితే ఆలోచించండి, చాలా కష్టం అవుతుంది, మీకే చెప్తున్నా. సో స్టూడెంట్స్, అప్కమింగ్ స్టూడెంట్స్ చాలా మంది వస్తూ అంటారు, అన్న నేను బిజినెస్ డిగ్రీ చేసిన, ఇక్కడ ఐటీకి స్విచ్ అయినా, బట్ నాకు ఏం అర్థం అవుతలేదు, నాకు ఏం ఎక్కుతలేదు, నేను ఏం చేయాలంటే ఏం చేయలేదు, ఇక పోయి గడ్డి బీకాల్సిందే. ఇంకా మీకే చెప్పేది, సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్, నాలెడ్జ్, స్కిల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ యూనివర్సిటీలో అన్నా చదవండి, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ రిక్రూటర్ చూస్తారు. మీ దగ్గర ఎంత స్టఫ్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, హీ కెన్ ఆర్ షీ కెన్ డూ ఏబుల్ టు ఫిట్ ఇన్ అవర్ కంపెనీ అంటే వాళ్ళు నీ వెనక తడి చూస్తారు, నాట్ యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్. ప్లాన్ వెల్, ప్రిపేర్ వెల్, ప్యాషనెట్, కన్సిస్టెన్సీ, సో ఫోకస్గా ఇలా ఈ 3 థింగ్స్ అయితే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవుతున్నారంటే మీరు చాలా వర్క్ చేయాలి. దీని వెనక ఒక 1 year అయితే గ్యాప్ తీసుకొని, ఆర్ 6 months 1 yearలో గ్యాప్ తీసుకొని మీరు యూట్యూబ్ చూస్తారా, W3 స్కూల్స్ ఓపెన్ చేస్తారా, ఉడేమీలో కోర్సెస్ తీసుకుంటారా, ఫస్ట్ టైం మీరు ముందే నాలెడ్జ్ గెయిన్ చేస్తారా, మీరు అంత ఇంట్రెస్టెడ్ ఉన్నారా, ఫస్ట్ టైం మీరు ప్రిపేర్ చేసుకోండి, అన్నీ ముందే తెలుసుకోండి. మళ్ళీ మీరు యూకే యూనివర్సిటీకి వచ్చిన తర్వాత క్లాస్లో కూర్చుంటారు, ఏం అర్థం కాదు. లిటరల్లీ మీరు ఏదో చెక్ బుక్, క్యాష్ బుక్ చదువుకొని వస్తారు. వచ్చిన తర్వాత నీకు ఐటీలో డేటా స్ట్రక్చర్స్ హెడ్డింగ్ రాయడంగానే నీకు ఏం అర్థం కాదు. మళ్ళీ ఇక్కడ నీకు స్పూన్ ఫీడింగ్ అయితే అసలు ఉండదు. వాడు వస్తాడు, లెక్చరర్ వస్తాడు, వచ్చి క్లాసెస్ జస్ట్ స్లైడ్స్, ఇది టాపిక్ అని స్లైడ్స్, పీపీటీ స్లైడ్స్ అటు ఇటు ప్రెజెంట్ చేసేస్తారు, వెళ్ళిపోతారు. నీ గురించి ఎవరు పట్టించుకోరు, వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. నువ్వు చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సింది ఉంటుంది, అసైన్మెంట్స్ రాయాలని ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, సో చాలా ఉంటాయి. మీకు ఇది ఎవరు చెప్పరు, మళ్ళీ చెప్తున్నా, మీరు ప్లాన్ అయితే మంచిగా చేసుకోండి. నాన్ ఐటీ స్టూడెంట్స్ ఐటీకి వస్తున్నారంటే లిటరల్లీ యు ఆర్ గోయింగ్ టు హెల్ అన్నట్టు. ఇంకా నువ్వు హెల్ చూస్తావు డెఫినెట్లీ. ఇంకా ఈ ఐటీ కోర్సెస్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, నాకు పార్ట్ టైం దొరుకుతుంది, కన్సల్టెన్సీ అన్న చెప్పిండు, నేను అది బిక్కుందా అంటే ఇంకా మీ కన్సల్టెన్సీ అన్నకి దండం, నీకు దండము. సో వీడియోకి అయితే లైక్ చేసుకో, నీకు ఎన్ని చెప్పినా గంతకి తగిన బొంతగాళ్ళు మీరు. సో నాకైతే అర్థమవుతుంది, ఈ స్టూడెంట్స్కి అసలు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు కూడా. సో బీ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్. నాన్ ఐటీ వాళ్ళు ఐటీకి షిఫ్ట్ అవుతున్నా అంటే మెయిన్లీ స్కిల్స్, నాలెడ్జ్, ఇంటర్న్షిప్, సర్టిఫికేషన్స్, దిస్ విల్ బీ హెల్ప్ యూ. చాలా ఫోకస్గా అయితే ఉండాలి. ఐ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బాయ్. నా బిడ్డతో పాటు నా కాందాన్ మొత్తం నీకు ఇస్తా. ఇక నుంచి ఈ సీమ నీది, అల్లాడించు.